నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఇంకిపెళ్లి సుబ్బిచావుకు వచ్చినట్టుగా మారింది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పరిస్థితి. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం సంపన్నుల స్వర్గధామంపై పెను ప్రభావం చూపిస్తోంది. నిత్యం పర్యాటకులు పెట్టుబడిదారులతో కళకళ్లాడే మహానగరం కళావిహీనంగా మారి బోసిపోయింది. షాపింగ్ మాల్స్, టూరిజం స్పాట్స్, బీచ్లు, హోటల్స్ అన్నీ మూతపడ్డాయి. నిత్యం రద్దీతో కళకళ్లాడే దుబాయ్ విమానాలు ఇప్పుడు ప్రయాణికులు లేక వెలవెలబోతున్నాయి. ఇతర దేశాల నుంచి దుబాయ్కి వచ్చే ఎమిరేట్స్ విమానాలు ఖాళీగా ఉన్నట్లు బ్లూంబెర్గ్ రిపోర్ట్ వెల్లడించింది. ఉద్రిక్తతల కారణంగా చాలా మంది పశ్చిమాసియాను వీడుతుండడంతో దుబాయ్ నుంచి బయటకెళ్లే విమానాలు రద్దీగానే ఉంటున్నాయి. కానీ తిరిగొచ్చేటప్పుడు అరకొర ప్రయాణికులే కనిపిస్తున్నారు. అమెరికా, ఐరోపా దేశాలకు వెళ్లిన విమానాలు కేవలం 5 నుంచి 10% ప్రయాణికులతో మాత్రమే తిరిగొస్తున్నాయని బ్లూంబెర్గ్ రిపోర్ట్ తెలిపింది. ఇక న్యూయార్క్ నుంచి వచ్చే విమానాల్లో 5వ వంతు మాత్రమే టికెట్లు అమ్ముడవుతున్నాయి. సాధారణంగా ఎయిర్బస్లో 500 సీట్లు ఉంటాయి. కానీ గత వారం కొన్ని విమానాల్లో 35 మంది మాత్రమే దుబాయ్కి తిరిగొచ్చారట. షికాగో నుంచి వచ్చే విమానాలు సగం ఖాళీగానే ఉంటున్నాయి. ఒకప్పుడు రోజుకు 500 విమాన సర్వీసులు నడిచేవి. కానీ మార్చి 16న ఎయిర్పోర్ట్ నుంచి 71 విమానాలు టేకాఫ్ అయినట్లు ఫ్లైట్ రాడార్ 24 డేటా తెలిపింది. పర్యాటకులతో కళకళలాడే దుబాయ్ సిటీ యుద్ధ మేఘాల చాటున వెలవెలబోతోంది. వార్ ఎఫెక్ట్ పర్యాటక రంగంపై తీవ్రంగా పడింది. పర్యాటకులను ఆకర్షించేందుకు హోటల్ యాజమాన్యాలు, టూర్ ఆపరేటర్లు భారీగా డిస్కౌంట్లు, ప్యాకేజీలను ప్రకటిస్తున్నప్పటికీ ఎవ్వరూ రావట్లేదు. కేవలం వినోద రంగంపైనే కాకుండా రవాణా, రిటైల్ రంగాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. ఇక ఆర్థికంగా కూడా దుబాయ్కు గడ్డు కాలమే నడుస్తోంది. అనేక అంతర్జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయడంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన మొదలైంది.